మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ ఖరారైంది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్లో ఆయన కొరియన్ భాషలో "నేను తిరిగొచ్చేశా" అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ కామెడీ హారర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. వరుస ఫ్లాపుల తర్వాత వరుణ్ తేజ్కు ఇది కీలక కంబ్యాక్ మూవీగా మారనుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ తేజ్ తాజాగా మరో విభిన్నమైన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ను మేకర్స్ విడుదల చేయగా, టైటిల్తో పాటు గ్లింప్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనకరాజు అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్లో ఆయన కొరియన్ భాషలో "నేను తిరిగొచ్చేశా" అంటూ డైలాగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్తోనే సినిమా కథ ఏమై ఉండొచ్చనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. గ్లింప్స్లో చూపిన విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూస్తే ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్మాట్కు భిన్నంగా ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఓజీ లో పవన్ కళ్యాణ్ స్టైల్లో వరుణ్ కూడా కత్తి పట్టుకుని నరుకుతుండటం ఆసక్తి రేపుతోంది. మేకర్స్ ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో థియేటర్లలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న వరుణ్ తేజ్కు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. హ్యాట్రిక్ డిజాస్టర్ల తర్వాత తన ఇమేజ్, మార్కెట్ రెండూ రిస్క్లో పడ్డాయన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఈ నేపథ్యంలో కొరియన్ కనకరాజు ఆయనకు కంబ్యాక్ మూవీ అవుతుందా అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్లో కనిపిస్తోంది. గద్దలకొండ గణేష్ తర్వాత మాస్ ఎలిమెంట్స్కు దూరంగా ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో మళ్లీ కమర్షియల్ రూట్లోకి వచ్చాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. కథ విషయానికి వస్తే, గ్లింప్స్లో పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ఓ ఆసక్తికర క్లూను మాత్రం ఇచ్చారు. కొరియా దేశంలో చిక్కుకున్న సత్య ని అక్కడి పోలీసులు టార్చర్ చేస్తూ కనకరాజు ఎక్కడున్నాడో చెప్పమని అడుగుతారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా కత్తి పట్టుకుని కనకరాజు ఎంట్రీ ఇచ్చి భయానక పరిస్థితులను సృష్టిస్తాడు. అతడి చూపు, హావభావాలు చూస్తే నిజంగానే దెయ్యంలా అనిపించేలా చూపించారు. అయితే చివరికి అతను ఒరిజినల్ కాదని సత్య గుర్తించడం, దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటన్నది ట్రైలర్ వస్తే కానీ తెలియదని యూనిట్ సంకేతాలిస్తోంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా, మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్కు ప్రత్యేక బలం చేకూర్చింది. విజువల్స్ సింపుల్గా ఉన్నప్పటికీ, బీజిఎం మాత్రం భయపెట్టేలా సాగడం కామెడీ హారర్ జానర్కు సరైన సెటప్ను సూచిస్తోంది. ఇండియన్ దెయ్యాల కథలు బోర్ కొట్టిన నేపథ్యంలో, కొరియన్ నేపథ్యంతో కొత్త తరహా వినోదాన్ని అందించాలనే ప్రయత్నంగా కొరియన్ కనకరాజు నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలు, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లో కీలక మలుపుగా మారుతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది. వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రంతో మెగా ప్రిన్స్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.